అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు పురుడు పోసుకున్న పోరాటాల పురిటికట్ట చిక్కోలు జిల్లా. అటువంటి పురిటికట్టపై ఈరోజు 42 మంది ఆదివాసీలు మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకున్నాయి. నరసన్నపేట నియోజకవర్గం జల్లుమూరు మండలం ఎస్టీ మాకివలస గ్రామంలో ఆదివాసీలంతా కూడాను దశాబ్ద కాలంగా ఈ గ్రామంలో జీవించేవారు. 6 నెలల క్రితం ఈ పరిసర ప్రాంత భూములు మాత్రం శ్రీకూర్మ గ్రామానికి చెందిన హరే రామ హరే కృష్ణ డివోట్స్ కొనడం జరిగింది. 18 ఎకరాల భూమిని, అందులో ఊరికి ఉన్నటువంటి గ్రామ కంఠాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆదివాసీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి తమ ఉనికికి ఎక్కడ ముప్పు వాటిల్తోని భయం వారిని వెంటాడింది. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని చెప్పి అటు సెంట్రల్ ఎస్టీ కమిషన్, అదేవిధంగా స్టేట్ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసుకోగా నేషనల్ ఎస్టీ కమిషన్ స్పందించి ఈ గ్రామాన్ని ఢిల్లీకి పరిచయం చేయడంతో పాటు పోలీస్ రికార్డుల్లో కూడాను పేరు లేనటువంటి ఈ గ్రామాన్ని పోలీస్ రికార్డులు చేర్చే విధంగా ఆ డివోట్లు ఈ గ్రామంలోకి వచ్చి ఆదివాసీ మహిళలపై అన్యాక్రాంతంగా వారిపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు కూడా చోటుకున్నాయి. ఈ విషయం తెలిసినటువంటి ప్రస్తుతం మాత్రం మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్నాథం గారు ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించారు. చూస్తే ఈ గ్రామస్తులకు మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు గ్రామంలో ఇళ్ల మధ్యలో సర్వేరాలేసి వారి మనుగడకి ముప్పు వాటిల్లే పరిణామాలు ఈ గ్రామంలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా హరే రామ భజనలు చేసిన వాళ్ళ పట్ల వాళ్ళ ఒక భక్తిభావం ఉంటుంది అనుకుంటారు. సనాతన ధర్మం ఏదో ఫాలో అవుతున్నారు అనుకుంటారు. వాళ్ళ ఆవులను రక్షిస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఆదివాసీలు మాత్రం ఈ ప్రాంతం నుంచి పంపించేసి తరిమేసే ప్రయత్నాలు అక్కడ చేస్తున్నారు. నిజానికి ఒక సబ్ రిజిస్ట్రారు బాధ్యత గల అధికారి అయ్యి ఉండి ఇక్కడ ఒక గ్రామం ఉంది, ఈ ఊరిలో ఒక స్కూల్ ఉంది, ఈ ఊరిలో కరెంట్ ఉంది, ఈ స్థలంలో వీళ్ళు నివసిస్తుండగా వాడు ఎలా రిజిస్ట్రేషన్ చేశాడు? అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ అవినీతి చేసి లంచాలు తిని రిజిస్ట్రేషన్ చేశాడు. దీనికి రెవెన్యూ అధికారులు అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రెవెన్యూ వాళ్ళు కూడా పూర్తిగా ఎవరైనా హరే రామ హరే కృష్ణ అంటే చాలు ఆ మీద నుంచి ఏమొచ్చేస్తుందేమో వాళ్ళకి భయం. ఖచ్చితంగా వాళ్ళు కూడా సహకారం చేయకుండా ఒక గ్రామాన్ని కొనేయడం, ఆ తర్వాత ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువును కొనేయడం, ఇంకా రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు కూడా అమ్మేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంత నికృష్టమైన దీంట్లో పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశం ఉంది. అందులో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్టీ గ్రామాన్ని ఇంకోడెవడో కొనేయడం, ఎవడో అమ్మేయడం, ఎవడో కొనేయడం, సబ్ రిజిస్టర్ ఏమో రిజిస్ట్రేషన్ చేసేయడం. ఈ ఊరిలో కరెంటు వచ్చినప్పుడు ఎవడు కట్టాడు? ఏమైనా అంతకుముందర అమ్మినవాడు కరెంట్ లైన్ వేయించాడా? ఇక్కడ ప్రజలే వేయించుకున్నారు. ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ ఏమైనా ఎవరు కట్టారు? అది ప్రభుత్వ ధనంతోనే స్కూల్ కట్టారు. ఇవాళ పిల్లలు ఆడుకున్న స్థలం అంటే ఒక గ్రామం అంటే ఇల్లు మాత్రమే కాదు, పశువులు తిరగడానికి, అలాగే రైతులు ఉండే కళ్ళాలకి, గ్రామం అంతా ఊరమ్మడి ఆస్తులు కొన్ని ఉంటాయి. గ్రామం అంటే ఆ గ్రామంలో రోడ్డు నాది, ఆ చెరువు నాది అని అనడానికి లేదు. గ్రామం అంటే ఒక విశాల దృక్పథంతో ఉండే గ్రామం. మొత్తం ఊరమ్మడి ఆస్తులు అనేది గ్రామం. ఊరమ్మడి ఆస్తులు లేని గ్రామం ఎక్కడా ఉండదు. ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఆడుకుంటే కేసులు పెడుతున్నారు. వాళ్ళు హరే రామ హరే కృష్ణ, లేకపోతే ఇక్కడ ప్రజల్ని దోచుకోవడానికి వెనుకబడిన ఒక శ్రీకాకుళం జిల్లాని నాశనం చేయడానికి వచ్చారేమో అనుకుంటున్నాం. ఈ చెరువు దగ్గర వాళ్ళు గోశాల కడతారట, ఇక్కడ ప్రజల్ని తరిమేస్తారు, గోశాల కడతారు, మళ్ళీ ఆ ఆవుల తర్వాత అమ్మేసుకుంటారు. ఇది ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు. దీని మీద పూర్తిగా నిఘా పెట్టాల్సిన సంస్థలు కూడా నిఘా పెట్టాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాస్తవికంగా జీవిస్తున్నారా లేదా, నిజంగా భక్తితో ఉంటున్నారా లేదా? అక్కడ ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ గ్రామాల మీద దాడులు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ది బాధ్యత, ఇక్కడ ప్రజల్ని సంరక్షించే బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్గా, జిల్లా అధికారికి అతనే ఉంటుంది. వారి నిర్లక్ష్యాన్ని మాత్రం సెంట్రల్ ఎస్టీ కమిషన్ ఈరోజు ఎండగట్టింది. ఈ సమస్యపై చర్చించాలని చెప్పి ఢిల్లీని కూడా పిలుపునిచ్చింది. అందులో జేసీ కూడా పాల్గొన్నారు. ఆదివాసీలు కూడా అక్కడికి వెళ్ళి తమ గోడును వెలిపించుకున్నారు. కనీసం ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే
కనీసం దహనం చేయడానికి కూడా ఉండేటువంటి శ్మశానాన్ని కూడా ఈరోజు ఆక్రమించుకున్నారంటే ఆ డివోట్స్ ఈ గ్రామంపై కన్నేశారు. ఈ పరిసర ప్రాంత భూములతో పాటు వీరందరినీ తరిమేందుకే వారు ఇటువంటి కొనుగోలు అమ్మకాలు జరిగాయి అనుకోవచ్చు. రెవెన్యూ అధికారులు కూడా నటిస్తున్నారు. ఎందుకంటే శ్మశానం ఉంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ శ్మశానం ఉన్నది, శ్మశానం లేకుండా వాళ్ళు కబ్జా చేస్తున్నారు అని. మరి ఆ శ్మశానం తాలూకా స్థలం ఖాళీ చేయించాలి కదా, బాధ్యత గల అధికారులే కదా. వాళ్ళ జీతాలు తీసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ప్రజలు, ఈ జిల్లా ప్రజల తాలూకా సంక్షేమం చూడాల్సిన బాధ్యత, ఇక్కడ ప్రజల తాలూకా హక్కులు, ఆదివాసీల తాలూకా హక్కులు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేదో పక్క నుంచి విన్నట్టుగా వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళు ఈ గ్రామాల దగ్గరికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేశారో సబ్ రిజిస్టర్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అలాగే వాళ్ళకి శ్మశాన స్థలం కానీ పిల్లలు ఆడుకునే స్థలానికి కానీ పూర్తిగా కేటాయించాలి. గ్రామం అంటే ఇల్లు మాత్రమే కాదు, పూర్తిగా ఊరమ్మూడ ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులను కూడా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ పీపుల్గా ఉంటుంది. వారి వైఫల్యం కారణంగా చేతులు కాలినాక ఆకులు పట్టుకునే విధంగా ఈరోజు రీసర్వే పేరుతో ఏదైతే భూ యజమాని ఉన్నారో ఓనర్ సత్యనారాయణ అనుకున్నట్టు 290 ఎకరాల భూమి ఎక్కడుంది, ఆయన అమ్మిన భూములు ఎంత అని సర్వే నిర్వహించే ప్రయత్నం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిణామాలు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ఎకరం అమ్మేమని అంటే అది వాడి స్వాధీనంలో ఉందా లేదా అని ఒక రికార్డు ఉంటుంది. 296 ఎకరాలు ఉన్నది. ఈ గ్రామానికి రోడ్లు వేశారు. ఈ రోడ్లు ఎవరు వేశారు? వాళ్ళు ఏమైనా వేశారా? వాళ్ళ సొంత డబ్బులు వేశారా? ప్రభుత్వ ధనంతోనే ఇక్కడ రోడ్లు వేశారు. మరి వాడి స్థలం, వాడి ఊరు ఎలాగవుతుంది? 296 ఎకరాలు ఎన్నో సంవత్సరాల నుంచి 62 నుంచి రికార్డులు సృష్టించి ఎలా చేస్తారు అసలు? అది సాధ్యమా? అంటే ఖచ్చితంగా చిడతలు వాయిస్తే వాళ్ళకి సాధ్యం అవుతుందేమో, కానీ ఖచ్చితంగా రెవెన్యూ పీపుల్ కానీ పోలీస్ అధికారులు కానీ ఈ గ్రామాన్ని సంరక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేకపోతే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఆదివాసీలందరూ ఇదే గ్రామంలో సదస్సు నిర్వహించే ఏర్పాటు కూడా మానవ హక్కుల వేదిక ఇతర గిరిజన సంఘాలతో కలిపి చేస్తాము. శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ జిల్లా ప్రజలకు మానవ హక్కుల వేదిక పూర్తి అండదండలు ఉంటుంది. వీళ్ళకి అవసరమైన న్యాయ సలహా కానీ ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ వేయడానికి కానీ, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద కూడా కంప్లైంట్, ఐజీ స్టాంప్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తాము. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత నుంచి అధికారులు తప్పించుకోజాలరు. ఖచ్చితంగా తప్పించుకుంటే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారని మానవ హక్కుల వేదిక చెప్తున్నారు. చూస్తే కనుక ఎస్టీ వలస గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ సమస్యపై అలుపెరగన పోరాటం చేస్తున్న నేపథ్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్తో పాటు స్టేట్ ఎస్టీ కమిషన్ వారికి బాసటగా నిలిస్తే ఈరోజు మానవ హక్కుల వేదిక కూడా మేమున్నాం, వారి సమస్యను పరిష్కరిస్తున్నాం. మరి వారి రాకతో వీరికి ఎటువంటి ఆశలు చిగురించారని వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మీ సామాజిక వర్గం సంబంధించిన కమిషన్ మాత్రం ఈరోజు మానవ హక్కుల వేదిక కూడా మీ గ్రామంకి వచ్చింది. ఈ గ్రామం మీతో పాటు ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? అతను వచ్చారు, చెప్పారు, ఇప్పుడు ఉంటుందని నమ్మకం ఉంది మాకు, చేస్తారని. అంటే మీకు వచ్చినటువంటి ఈ జీవన్ మరణ సమస్య మీకు ఎవరూ లేరు, ఎవరు మీకు ఆదుకోరని ఉద్దేశంతోనే వారు దుందుడుగా వ్యవహరించారు, మీపై దాడులు చేశారు. ఇవాళ ఒక్కరొక్కరుగా మీ సమస్యపై మాత్రం వచ్చి అవగాహన పరుచుకుని మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. రేపటి నుంచి ఈ మాకివలసిన మీది, మీ గ్రామం అన్నటువంటి భరోసా కలుగుతుంది అవుతుంది. చూస్తే కనుక మానవ హక్కుల వేదిక రావడంతో ప్రతి ఒక్కరిలో కూడాను తమ గ్రామానికి ఈ హరే రామ హరే కృష్ణ డివోట్స్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఈ చెడు ఉందో ఆ చెడు పోతుందో అనేటువంటి భరోసా మాత్రం వాళ్ళు వ్యక్తం అవుతుంది. ఈరోజు మానవ హక్కుల వేదిక అసలు ఆ పేరు వింటేనే ఎవరికైనా వెన్నులోనూ వణుకు పుడుతుంది. అటువంటి వేదిక సభ్యులు మీ సమస్యపై ఈరోజు మీ గ్రామానికి సందర్శించారంటే మాకివలసకు వచ్చిన కష్టం తొలగిపోతుంది అనుకుంటున్నాను. ఈయన వచ్చిన తర్వాత పూర్తి భరోసా అనేది మాకు కలుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మేము అలుపెరగని పోరాటం చేస్తున్నామో ఇవన్నీ కూడా మాకు దొరుకుతాయి. హాసలని పూర్వవైపు మళ్ళీ మా ఊరికి వస్తుందని మాకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది, ఉంటుందని మేము నమ్ముతున్నాం సార్. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ కనుక అమ్మిన వ్యక్తి కానీ కొన్న వ్యక్తి కానీ మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెడితే వాళ్ళని అడుగు పెట్టించే పరిస్థితి ఉందా? మళ్ళీ ఏదైనా సరే ఎవరైతే కొన్న వ్యక్తి అడుగు ఊర్లో పెడితే మనం పెట్టే పరిస్థితి అయితే లేదు సార్. ఈసారి మాత్రం ఈసారి ఎలాగో అయిపోయింది తప్ప, కానీ ఈసారి ఇట్టి పరిస్థితిలో కూడా వేరే అతను ఊర్లో చొరబడేంత ఇది కూడా మేము ఇవ్వం సార్. ఖచ్చితంగా ఏదైతే అది అయింది కానీ గట్టిగా నిలబడతాం. ఖచ్చితంగా వేరే వ్యక్తులు అనేది ఊర్లో గ్రామంలోకి చొరబడే అవకాశం అనేది ఎవరికి ఇవ్వం సార్. అది సార్ విషయం. మాకివలస గ్రామస్తులు అంటే కేవలం వారు గిరిజనులు, వారి జోలికి వస్తే ఎవరు వారికి అండగా నిలవరు అన్నటువంటి వారి
దృఢమైనటువంటి సంకల్పాన్ని మాత్రం ఈరోజు తిప్పి కొట్టేందుకు ఒక్కరొక్కరుగా తమకు అండగా నిలబడుతున్నారనేటువంటి ధైర్యం మాత్రం వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే మానవ హక్కుల వేదిక, ఈ వేదిక గ్రామంలోకి వచ్చి ఈరోజు మీకు ఇచ్చిన భరోసాతో మాకివలస గ్రామానికి ఎటువంటి ముప్పు లేదు అన్నట్టు ఒక ధీమా ఉందా? మేమైతే ధైర్యంగా ఉన్నాము. ఇదివరకు కమిషన్లో పెట్టిన మాకు భరోసా ఎటువైతే కలిగిందో అదేవిధంగా దాంతోపాటు హ్యూమన్ రైట్స్ కూడా మాకు సపోర్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం మాకివాల్స్కి వచ్చినటువంటి ఈ కష్టం 6 నెలలుగా వీరు మదనపాటుకు ఒక్కరొక్కరుగా అండగా నిలవడం, ఓవైపు జాతీయ ఎస్టీ కమిషన్, మరోవైపు స్టేట్ ఎస్టీ కమిషన్తో పాటు వారు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వాళ్ళు హరే రామ హరే కృష్ణ మరొక అడుగు ముందుకు వీరిని బెదిరించే క్రమంలో వారికి కోర్టు నోటీసులు కూడా 65 మంది పంపించడం జరిగింది. అందులో గ్రామంలో నివాసం ఉండడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో పట్ట చేత పట్టుకొని ఉపాధికి వెళ్ళిన వారికి కూడాను నోటీసులు ఇచ్చిన బెదిరించిన కూడాను వారి బెదిరింపులు లొంగకుండా ఈరోజు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఎస్టీ కమిషన్ అండదండలతో ఈరోజు మానవ హక్కుల వేదిక అధికారులు ఎవరైతే సభ్యులు ఉన్నారో వారి అండదండలు మాత్రం మరింత బలం కలిగించే. మాకివాల్సలో ఎవరైనా భూములు అమ్మిన అస్సాం కానీ కొన్నవారు కానీ ఎవరైనా అడుగు పెడితే మాత్రం గ్రామం నుండి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉండదు. తామేంటో చూపిస్తాం, వీరందరూ తమకు అండగా ఉన్నారు కాబట్టి తమ మనుగడకి ఎటువంటి ముప్పు వాటిల్లదు అన్నటువంటి ధైర్యాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ మాకివాల్స్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.